హాయ్, వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఒక ఆధారం కావాలి, ఒక నమ్మకం కావాలి. నిజంగా ఒక వ్యక్తిని నమ్మితే తను చెప్పింది జరుగుతుందనే ఒక భరోసా కావాలి. నాకేంటో ప్రతిసారి ఆశ్చర్యం వేస్తుంది ఈ నా ముందు కూర్చున్నటువంటి గురువుగారిని చూస్తే. ఏంటంటే ఆయన ఏది చెప్తే అది జరిగిపోతుంది. రాజకీయాల్లో కావచ్చు, సినిమాల్లో కావచ్చు, నిజ జీవితాల్లో కావచ్చు, ఒక నమ్మకాన్ని మాటతో క్రియేట్ చేసుకొని జరిగినట్టు జరిగితే ఎంత ఆనందం వస్తుందో చాలామంది రాజకీయ నాయకులు దాన్ని అనుభవించి దాన్ని గురువుగారిని గౌరవించిన వాళ్ళు ఉన్నారు. అయితే ప్రస్తుతానికి నా వల్ల చిన్న తప్పు జరిగింది, క్షమించండి గురువుగారు. మొన్న ఒకసారి వస్తా అంటే నేను కొద్దిగా లేట్ చేశాను. దానికి మీకు వీడియో ముఖంగా సారీ చెప్తున్నా. గురువుగారు, వెల్కమ్ టు మై స్టూడియో. లక్ష్మీ నారసింహ అనుగ్రహ ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ గురుగారు. ఎలా సార్, ఎలా మీరు ఒక విధానాన్ని అంత గట్టిగా నమ్మి మీరు చెప్పాలనుకున్న విషయాన్ని ఇంత స్ట్రాంగ్గా చెప్తారు. అది చాలామందికి అవుతుందా కాదా అని సందిగ్ధంలో ఉండగానే అది నెరవేరిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన తమిళ విజయ్ గారి గురించి చూస్తే ఆయన సీఎం అవుతారని నేను కూడా అనుకోలే. మీరు మాత్రం కంఠాపతంగా క్లియర్గా ఎలా చెప్పగలుగుతున్నారు? సీతమ్మ కొడుకుగా, నారసింహుడి బిడ్డగా, భగవత్ సేవకుడిగా బ్రతికే నాకు నా నాన్న నారసింహుడి యొక్క అనుగ్రహం, నా తల్లి సీతమ్మ ఆశీర్వచనం తప్ప నా దగ్గర ఇంకా ఏం లేవు. ఏ పూజలు, మంత్రాలు, తంత్రాలు, చేతబళ్ళు, ఆబళ్ళు ఏమీ లేవు. నాకు తెలిసింది నా నాన్నని నమ్మటం, నా నాన్న అనుగ్రహంతో, సంకల్ప బలంతో నేను చెప్పటం, ఇంతే ఉంటుంది. ఈరోజు వరకు అది ఏ రంగమైనా, ఏ విధానమైనా, ఎవరైనా ఏదైనా సరే చాలామంది ప్రిడిక్షన్ అంటారు, అంటే ప్రిడిక్ట్ చేసి చెప్తారు అని. అంటే దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ 50-50. కానీ నేను కన్ఫర్మేషన్ ఇస్తా. అదే ఎలా అది కన్ఫర్మేషన్ ఇస్తా, ఇది జరిగి తీరుతుంది అంతే, దట్స్ ఇట్. అక్కడ ప్రిడిక్షన్ చేయడాలు, ఆలోచించి చెప్పడాలు ఇలాంటివే ఉండవు. అవుతుంది అంటే అవుతుంది, అవ్వదు అంతే. చాలా క్లియర్ కట్గా ప్రజలకి అందించే విధానంలో మీ మీడియా ప్రథమ పాత్ర వహిస్తుంది. అంటే దర్పణం. అందులో ఏదన్నా అబద్ధం చెప్తే అద్దం పగిలిపోయినట్టే, ఓకే కదా. అలాగే నారసింహుడి బిడ్డగా నేను మీతో మాట్లాడేటప్పుడు నిష్కల్మషంగా, నిస్వార్థంగా నిజాన్ని మాట్లాడాలి. నేను అదే మాట్లాడతా. దానివల్ల నేను నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కామెంట్స్లో 10లో 90, 100లో 90 బూతులు ఉంటే 10 మంది అన్నా అర్థం చేసుకోరా అనుకుంటా. నాకు ఎవరి మీద కోపం లేదు. కాబట్టి ఇది అంటే అదే అయి ఉండొచ్చేమో, అవుతుందేమో, మేబీ అటు ఇటుగా ఈ పిచ్చి మాటలు నా దగ్గర ఉండవు. నా నాన్న ఉంటాడు. ఇప్పుడు తమిళనాడుకి విజయ్ గారు సీఎం అవుతారని చెప్పినప్పుడు కింద కామెంట్లోనో ప్రత్యక్షంగానో కొంతమంది ఎలా అవుతారండి, చాలామంది అంటారు కదా. చాలా అనడం కాదు, కామెంట్స్ చేసిన వాడు ఉన్నాడు, డిగ్రేడ్ చేసిన వాడు ఉన్నాడు, తిట్లు తిట్టిన వాడు ఉన్నాడు, ఇక చెప్పక్కర్లా. కానీ ఏప్రిల్ 1st వీక్లో చెప్పా, 5 రాష్ట్రాల ఫలితాలు చెప్పా, అన్ని వివరంగా చెప్పా. బీజేపీ 2 చోట్ల గట్టి పట్టు సాధిస్తుందని చెప్పా. మమతా దీదీ గెలిచినా ఓడినా గెలిచిన వాడికి మాత్రం తలకాయ నొప్పిగా మారుతుంది అని చెప్పా. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తాడు అని చెప్పా. ఏదైనా కాకుండా ఉందా? అన్నీ కేరళలో కాంగ్రెస్ ఊపిరి పోసుకుంటుంది, పురుడు పోసుకుంటుంది అని చెప్పా, యాజ్ ఇట్ ఈస్. సో ఇప్పుడు వాళ్ళు కామెంట్స్లో తిట్టారు. కానీ మే 4వ తారీఖు ఏం జరిగింది? ఈవెన్ చాలామంది 3, 5, 7 మహా అయితే 10 విజయ్కి వస్తాయి, సీఎం అవడానికి ఎవరికైనా సపోర్ట్ చేసి ఓ పదవి తీసుకుంటాడు అన్నారు. వాడికి అసలు అవసరమే రాదు అని చెప్పారు. అవును, మీరు చెప్పారు, స్ట్రాంగ్గా చెప్పారు. అవసరమే రాదు. ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాయి. అవును కదా. ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో ఇంగ్లీష్ ఛానల్స్ వాళ్ళు అడిగారు నన్ను, అసలు నువ్వు ఎలా క్రియేట్ చేస్తున్నావు, ఎలా చెప్పావు, ఏ రకంగా, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ లైఫ్, అంటే బూస్ట్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని సచిన్ చెప్పినట్టు నారసింహ ఈజ్ మై సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పా. అంతమించి ఏం చెప్తాను? కాబట్టి విషయాన్ని మీకు తెలియపరిచాను. అది ఎలాగో జరుగుతుంది, నాకెందుకు భయం? ఓకే, అంతే, ఎలాగో జరుగుతుంది. అసలు నో సెకండ్ ఆప్షన్. ఇప్పుడు భగవత్ స్వరూపాల్లో ఏ భగవంతుడు
స్తంభం చీల్చుకొని వచ్చాడు అంటే ఏం చెప్తావు? నరసింహ స్వామి. నా మాట కూడా అలానే ఉంటుంది. ఓ, నిజంగానే ఉంటుందిగా, అబద్ధంగా అయితే ఉండదుగా. కాబట్టి నా దగ్గర ఉన్నది నా నాన్న ఆశీర్వచనం, నా నాన్న అనుగ్రహం, నా తల్లి అనుక్షణం నా తల్లి నాకు అందించేటటువంటి ఆశీర్వచనం. కానీ విజయ్ గారిది మాత్రం మామూలు బ్లాస్ట్ కాదు, భయంకరంగా బ్లాస్ట్ అయింది. ఇప్పటివరకు ఎవరు ఏ ప్రిడిక్షన్ చెప్పలేదు ఆయన వస్తారని. ఫర్ ద ఫస్ట్ పర్సన్ మీరే. అండ్ విజయ్ గారు మిమ్మల్ని పిలిచారు కదా, మాట్లాడారా? చాలా చక్కగా గౌరవించడం, ఆప్యాయంగా పలకరించడం. అంటే నన్ను అడిగిన ప్రశ్న, ఎవరికి అందని విధంగా April 4వ తారీఖే మీరు ఎలా చెప్పారు? ఈవెన్ ఐఎమ్ హ్యావింగ్ కాన్ఫిడెన్స్ బట్ ఈవెన్ డౌట్. ఓకే, ఆయనకే కొద్దిగా ఎక్కడో హ్యావింగ్ ఏ కాన్ఫిడెన్స్ బట్ ఈవెన్ డౌట్. సో ఐ డోంట్ నో, యూ అనౌన్స్డ్ మై నేమ్ ఇట్ సెల్ఫ్. హీ ఈస్ గోయింగ్ టు స్వేర్ ఆన్ ద తమిళనాడు సీఎం అని. ఇట్స్ మిరాకిల్ అని అన్నారు. చక్కగా ఆప్యాయంగా పలకరించారు, అభిమానంగా చూశారు, ఆయన చేత్తో కాఫీ ఇచ్చారు, అంతా చాలా బాగుంది. ఇప్పుడు చాలామంది ఇది అది, ఇప్పుడు అదేదో ఫోటో నాది బయటకు వచ్చింది, ఇది ఏఐ అని చెప్పేసేసి మొదలుపెట్టారు. ఓకే, వెరీ గుడ్. కానీ సీఎంని కలిసిన వాళ్ళ ప్రోటోకాల్ లిస్ట్ ఉంటుందిగా, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుందిగా. ఎవరికన్నా అనుమానం ఉంటే పోయి చూసుకొని చావమను, నాకేం ప్రాబ్లం లేదు. ఎవరికి అనుమానం ఉన్నా వెళ్ళి అక్కడికి వెళ్ళి, మురుగేశన్ ఉంటాడు, రాధాకృష్ణ ఉంటాడు, తర్వాత అరుణాచలం ఉంటాడు, వెళ్ళి హాయిగా చెక్ చేసుకోవచ్చు. బికాజ్ ఆయన నాకు ఇచ్చిన, అంటే మీడియా ముఖంగా నేను చెప్పడానికి సిద్ధపడ్డా, వాళ్ళు రిక్వెస్ట్ చేశారు కాబట్టి నేను మాట్లాడట్లా. నన్ను సముచిత సత్కారాలతో గౌరవించారు. మంచిది, సూపర్. గండపెండేరాన్ని తొడిగి సత్కరించారు. చక్కగా తన చేత్తో మంచి స్ట్రాంగ్ కాఫీ, మద్రాస్ ఫిల్టర్ కాఫీ లాంటి కాఫీ నా చేతికి ఇచ్చారు. ఇవన్నీ ఏఐలో కుదురుతాయా? కుదరవు కదా. ఏఐలో అయితే గండపెండేరం తొడగలేరు కదా. అవును. సో ఇప్పుడు అంటే ఒకటి, ఇవన్నీ వచ్చేసాయి టెక్నికల్గా. నిజంగా ఏఐ అనుకుంటే వేదవాది విజయ్ ఎందుకు నరేంద్ర మోడీతో పెడతాగా ఫోటో? నరేంద్ర మోడీతో, ట్రంప్తో పెడతా, బిల్ క్లింటన్తో పెడతా కదా. ఈ రోజు దాకా పిలవని చంద్రబాబు నాయుడు గారితో పెడతాగా. చంద్రబాబు నాయుడు గారి ప్రొడిక్షన్ మీద చెప్పలేదేమో, ఆయన గురించి ఏమో జరుగుతుంది. అలా నేను ఆ లడ్డూ వివాదం మీద కానీ, జాబ్ క్యాలెండర్ మీద కానీ నాకున్న అనుమానాల్ని ఆయన్ని కలిసి తీర్చుకుందాము అని ఎన్నోసార్లు కొంతమంది ద్వారా నేను తెలియపరిచా. చూద్దామన్నారండి, చెప్తామన్నారండి, ఇదే చెప్తున్నారు, ఎవరూ కలవట్లా. ఓకే, ఇప్పుడు దాన్ని కూడా నేను ఏఐలో పెట్టచ్చుగా. పెట్టచ్చు. నా మాట విన్నారు, అందుకే లడ్డూ వివాదం మీద మాట్లాడటం మానేశారని చెప్పచ్చుగా. విజయవాడలో బ్రాహ్మణ సమాఖ్య వారు ఈ లడ్డు వివాదం మీద ఒక సభ ఆవిష్కరించి మాట్లాడమని చెప్పినప్పుడు నేను మాట్లాడా. నేను అడిగిన ప్రశ్నలకి, నేను చెప్పిన విధానానికి నాకు చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు, మేధావులు, విశ్లేషణాత్మకమైనటువంటి మేధావులు అందరూ ఫోన్ చేసి, వయసులో మీరు చిన్నో పెద్దో మాకు తెలియదు కానీ చాలా చక్కగా మాట్లాడారండి అన్నారు. ఆ రోజు తర్వాత ఈ రోజు వరకు లడ్డు వివాదం మీద ఎవరన్నా మాట్లాడారా? లేదు. ఆ ప్రశ్నలు అక్కడికి వెళ్ళాయి. కాబట్టి నాకు అనుమానం ఉంది. ఆ అనుమానాన్ని తీర్చుకుంటాను. చంద్రబాబు గారు నాకు అవకాశం ఇవ్వండి అంటే నాకు ఎందుకు ఇస్తారు? కానీ నేను మాట్లాడాను, తర్వాత నన్ను పిలిపించారు, ఇదిగో ఫోటో అని పెట్టచ్చుగా. నేను ఏ ఫోటో? ఇక్కడ ఓర్వలేని తనం ఉంటుంది కొంత. ఆ ఓర్వలేని తనమే ఇలా చేస్తుంది. కానీ ఇప్పుడు ఇవాళ రేపు ఒక ఎమ్మెల్యేని కలిస్తే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎంపీని కలిస్తే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఫలానా చోటుకి వెళ్తే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అక్కడికి వెళ్తే ఉండదా? పోయి వెతుక్కొని చావండి, మీ అమ్మ కడుపు బంగారంగాను. నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఎవరికి లేదు, రాదు. మీరు చెప్పర్లేండి, మీరు అసలు ఎవరు మీ వీడియోలు చూస్తున్నారు కానీ, మీతో మాట్లాడిన వాళ్ళు కానీ డైరెక్ట్గా మీరు అంత చిల్లర విజయాలు ఎప్పుడు చేయరండి, నమ్ముతారు. సో చక్కగా విషయం ఏంటంటే, జగన్ని కలిసిన ఫీలింగ్ వచ్చింది కాసేపు. అంటే మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క విధానం ఎంత సాఫ్ట్గా, సైలెంట్గా, స్మూత్గా నడుస్తుందో అక్కడ సాఫ్ట్గా, సైలెంట్గా, స్మూత్గా నడిచింది. ఏ హంగామాలు లేవు, ఏ ఆర్భాటాలు లేవు, ఏ గోలలు, అరుపులు, కేకలు ఏమీ లేవు. పిన్ డ్రాప్ సైలెన్స్. నాకు అది చాలా ఆశ్చర్యం వేసి. జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతారు కొద్దిగా, విజయ్ గారిని అనిపిస్తుంది. ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ మొత్తం ఆయన మాట్లాడే, నాట్ ఓన్లీ డ్రెస్సింగ్, ఈజ్ ఆల్సో
అంటే నాకేమనిపించిందంటే పేద బడుగు బలహీన వర్గాలకి అలాగే దళిత సమాజంలో ఉన్నటువంటి అభాగ్యులకి అందరికీ చేయూతనిచ్చే విధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి మొదలుపెట్టిన పథకాలన్నిటినీ ఏ విధంగా తాను అమలు చేసుకుంటూ వచ్చాడో అదే విధానం నేను కొంత అక్కడ గమనించా. ఓకే, కొంత గమనించా. అసలు ఏమాత్రం ఉనికి లేని మనుషులను కూడా తీసుకొచ్చి ఊరందరి ముందు శాసనసభ్యులుగా నిలబెట్టాడు, డ్రైవర్లను నిలబెట్టాడు. దట్ షోస్ దట్ వాట్ హీ ఈజ్. అండ్ చాలా చక్కగా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని నేను కలిసే సమయం దగ్గరకు వచ్చింది. నాకు చక్కటి ఆప్యాయత అభిమానంతో కూడిన ఆహ్వానం కూడా ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు వెళతాను. కావాలంటే ఈసారి ఏం చేస్తారంటే వీడియో తీయమని చెప్తా. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు వీడియో తీసుకునే దాన్ని కూడా ఏ అయ్యరే అంటారు. గురువు గారు, మీరు ఎలాగో లడ్డు విషయం గురించి మాట్లాడారు కాబట్టి గతంలో కూడా చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు. ఆ రోజు మీరు మాట్లాడింది ఏమన్నా అది వైరల్ అయిపోయిన విషయం కూడా అందరికీ తెలుసు. అందుట్లో ఎంత నిజం ఉందో అంత గొప్పగా అది వైరల్ అయింది. అయితే ఈ లడ్డు వివాదంలో ఏం లేదని తెలిసినప్పటికీ ఇప్పుడు అయోధ్యకి వెళ్తే అయోధ్యలో దొంగలు పడ్డారు. మరి ఈ విషయం పైన ఎందుకు మాట్లాడతలేదు సమాజంలో? మోడీ గారు కోపడతారేమో. అయితే ఏమవుతుంది, ఒరే నువ్వు నీ రాష్ట్రంలో ఏడవరా, నా దగ్గరకు వచ్చి నా అయోధ్య గురించి నువ్వెందుకురా అంటారేమో. అంతే కదా, వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళ విధానంలో వాళ్ళు మాట్లాడుకోవాల్సింది వాళ్ళు మాట్లాడుకుంటారు. అంతే కదా. ఇప్పుడు తిను వెళ్ళి మాట్లాడడం జరిగితే అది ఇంకో రకంగా వస్తే, ఇంకో రకంగా వ్యతిరేకత విధానం వస్తే అప్పుడు మొత్తానికే కూలుతుందిగా భయం. ముందు నీ ఒంటి మీద ఉన్న బట్ట జారిపోతుంది, అది చూసుకో. నా ఒంటి మీద ఏముందో నీకెందుకు అంటే. కాబట్టి ఇక్కడ నేను అదే చెప్తున్నా, స్వార్థపూరిత రాజకీయాలు ఉన్నప్పుడు ఇలానే ఉంటాయి. నేను మీ దగ్గర కూడా మనం చేసినటువంటి ఎన్నో రకాల చర్చల్లో చెప్పా, కూటమి పొసగదు. కూటమిలో మీరు చూస్తారు, కొట్లాటలు చూస్తారు, చంద్రబాబు నాయుడు గారిని ఏకిపారేయడం చూస్తారు, వాళ్ళలో వాళ్ళకే పొసగని విధానం చూస్తారు అన్న. ఇవాళ ఏం జరుగుతోంది? హైదరాబాదులో ప్రత్యేకంగా జనసేన నాయకులు ఎందుకు కలిసి కూర్చొని నాయకుడితో మంత్రాలు చేస్తున్నారు? ఏనాడో చెప్పాయి, ఇవాళ కొత్త ఏం కాదు. అది లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఆయన మనోహర్ గారు మేము అన్ని ప్లేస్లో పోటీ చేస్తామంటే మీకు వచ్చేది 15 సీట్లే అని మళ్ళీ లోకేష్ గారు మాట్లాడతాం. ఇది కూడా పెద్ద కాంట్రవర్సీ సబ్జెక్టే అయిపోతుంది లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే. నేను అదే అన్నా, అసెంబ్లీలో మీరు అలా ఎలా అంటారు గురువుగారు, అసెంబ్లీలో మా అన్న చెప్పారు మేము ఇంకో 15 ఏళ్ళు పాలిస్తాం, మేము 15 ఏళ్ళు ఇలానే కలిసి ఉంటాం అని అన్నారు. అంటే అప్పుడే అన్న మీ బొంద అంత లేదు. 2019లో వైసీపీ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు కూడా అప్పటి నాయకులు నా దగ్గరకు వచ్చి నన్ను కలిసినప్పుడు ఇంకో 20-25 ఏళ్ళు మేమే అంటే మీ బొంద మీరు ఉండరా నాయన నెక్స్ట్ టర్మ్ అని చెప్పారా? ఆ ఎమ్మెల్యేలకే చెప్పా. అందుకే నా మొహం ఎవడు చూడ్డు. ఓకే, నా మొహం ఎవడు చూడలేదు. ఎందుకు? మొహం మీదే నిజం చెప్పి వస్తా. నాకేమైనా ఊడుతుందా? తుపుక్కుమని పోయే ప్రాణం గురించి ఎవడయ్యా ఆశపడేది? చచ్చానా, అబ్బా మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయానని ఆనందంగా ఉంటా, నాన్న దగ్గరికి వెళ్ళి సేవ చేసుకుంటా. నాకెందుకు? నడిపించేది నా నాన్న నారసింహుడు, నాకెందుకు భయం? నేను అప్పుడే చెప్పా, ఈ 5 ఏళ్ళ 20 ఏళ్ళ 25 ఏళ్ళ మీ బొంద మీకు అంత మొహం ఇప్పుడు ప్రస్తుతం లేదు. 5 ఏళ్ల తర్వాత మాత్రం కష్టకాలం ఉంది జగన్కి. ఆ కష్టకాలంతో పాటు మీరు కూడా అనుభవించాల్సిందే అన్న. ఏం చెప్పాను? అదే జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఏవైతే మీరు చూస్తున్నారో, నేను 2 ఏళ్ల క్రితం చెప్పా, ఈ అసెంబ్లీలో అరే ఉండదురా నాయన, తర్వాత టర్మ్కి ఎలా ఉంటుందో 1 ఇయర్ ముందు చెప్తా. ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేశాక రిజల్ట్ చెప్తా. 2019లో అలా చెప్పినప్పుడు వాళ్ళు నన్ను పొగిడారు, మిగతా వాళ్ళు తిట్టారు. 2023లో నేను ఎప్పుడైతే గెలిచేది కూటమే, వీచేది పవన ప్రపంచనాలు అన్నా. అవును, మీరు అన్నారన్నమాట. ముందే అన్నా నేను, పవన ప్రపంచనాలు ఆ మాట మీరే వాడారు. నేనన్నా. అవునా? గెలిచిన తర్వాత ఏం జరిగింది? ఈ రోజుకి పవన్ కళ్యాణ్కి ఉన్న చరిష్మా ఎవరికన్నా ఉందా? ఎవరికన్నా? సభలో వేదిక మీద ఓ 30 మంది ఉంటే, ఒక 1/2 డజన్ ముఖ్యమంత్రులు ఉంటే, ఓ 20 ఎంపీలు ఉంటే, ఉప ముఖ్యమంత్రులు ఉంటే, ఎంతమంది ఉన్నా మోడీ సరాసరి వెళ్ళి పవన్ కళ్యాణ్ వాడేసుకుంటాడు. ఎందుకని నాకు ఎందుకు అంటే హీ నోస్ దట్ కాంగ్రెస్లో ప్రజారాజ్యం విలీనమైంది, జనసేన బీజేపీలో ఎందుకు కాకూడదు? లేదు, జనసేన బీజేపీకి షాడో ఎందుకు కాకూడదు? సో కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది
రాజకీయంలో శాశ్వత శత్రువులు లేరు, శాశ్వత మిత్రులు లేరు. తగినట్టు వెళతారు అంతే. ఈ విషయాన్ని గ్రహించాలి. ఎవరైనా నన్ను మాటలు మాట్లాడినా అరే ఈయన ముందే చెప్పాడు రా బాబు అని అనుకుంటారుగా, అది చాలు నాకు. ఓకే, ఇప్పుడు దేశవ్యాప్తంగా సార్ ఒక విషయం కుదిపేస్తుంది. నీట్ పేపర్ లీక్ అనేది ఏదైతే డాక్టర్స్ కావాలంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ ఉందో అది గత కొన్ని సంవత్సరాలు లీక్ అవుతూనే ఉంది. అలాగ చూసుకుంటే గత 10 సంవత్సరాలు ఒకసారి 150 పేపర్ల పైన లీక్ అవుతూ వస్తుంది. ఇప్పుడు దానిపైన చాలా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. అసలు నీట్ పేపర్ లీక్ అనే దాన్ని ఎలా చూడాలి, ఎక్కడ ఫెయిల్యూర్ అనుకోవాలి మనం? స్వార్థం ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళే కదా నాన్న. ఇప్పుడు ఒక అదేంటి దీన్ని ఎలా తీసుకోవాలి అంటే, ఒక హాస్పిటల్లో ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలంటే మామూలుగా వెళ్ళి అడుగు, వాడు 190 రూల్స్ చెప్తాడు. 500 చేతిలో పెట్టు, 5 నిమిషాల చేతిలో ఉంటుంది. కరెక్ట్, 5 నిమిషాల చేతిలో ఉంటుంది. ఇది వాస్తవం, అబద్ధం కాదు. మీ అందరికీ తెలిసిన విషయమే, నేనేం చెప్పక్కర్లా. అవునా? నా మాట అబద్ధమా? మున్సిపల్ ఆఫీస్లోకి వెళ్ళినా నాకు అనుభవం అయింది, రెవెన్యూ ఆఫీస్లోకి వెళ్ళినా నాకు అనుభవం అయింది, హాస్పిటల్లోకి వెళ్ళినా నాకు అనుభవం అయింది. ఏమిటి? సిస్టమేటిక్గా వెళితే సిస్టమ్గానే మాట్లాడతారు. దిలిపే మత్తులో తోడ బాజు లేవు అని అన్నాడు అనుకో, 500 చేతిలో పెట్టి సార్ మీరు వెళ్ళి ఛాయ్ తాగండి సార్ అయిపోతుంది పని అంటాడు, అయిపోయా. అటువంటి ఒక చిన్న విధానం దగ్గర నుంచి పై స్థాయి వరకు అలా జరుగుతోంది కాబట్టే సిస్టమ్ ఇలా ఉంది. ఇప్పుడు అసలు ఎందుకు బయటకు వస్తుంది పేపరు? ఇఫ్ ఎవ్రీవన్ ఈజ్ ఏ సిస్టమేటిక్, హానెస్ట్, ఎఫిషియంట్ పర్సన్, ఎందుకు బయటకు వస్తుంది? ఎక్కడో తప్పు ఉంది. ఆ తప్పు వల్ల పిల్లల జీవితాలు, భవిష్యత్తు నాశనం అవుతోంది. పోనీ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు అవుతోంది? 3 సార్లు అయింది ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాలు. అవునా? ఎవరిని తప్పు పడతాం మనం? సిబిఐ ఎంక్వైరీ వేయండి, ఏమవుతుంది రిపోర్టు? ఒక పోక్సో కేసులో అతి సాధారణమైన, సామాన్యమైన ప్రతి వాడిని కూడా నరకం చూపిస్తూనే వచ్చారు. భగీరథకి ఎందుకు లేదు? హోమ్ మినిస్టర్, సెంట్రల్ హోమ్ మినిస్టర్గా ఉన్న పర్సన్కి తన కొడుకుని కాపాడుకోవడం తెలీదా? సినిమాలు చూడటం వ్యవస్థను దాటి, జ్యుడిషియరీని దాటి ఒక ఎంపీ డ్రగ్స్ కేసులో పట్టుబడితే బెయిల్ ఇచ్చి పంపించేశారు. ఏలూరు ఎంపీ డ్రగ్స్ నేము ప్రభుత్వంలోకి వచ్చాక డ్రగ్స్ దొరికితే మీకు 100 రోజుల్లో మొత్తం క్లీన్ చేస్తాను, లేకపోతే నా మొహం చూపించను అన్నాడు లోకేష్. ఏం జరుగుతోంది ఇప్పుడు? చంద్రబాబు ఎన్ని కేసులు వస్తున్నాయి? చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకో అడుగు పైకెక్కి ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ క్రయ విక్రయాలు చేసి ఎవడన్నా దొరికితే భూమి మీద లేకుండా చేస్తాను అంటే మర్డర్ చేస్తాననే మరి ఏంటి, చంపేస్తాననే సొంత పార్టీ వాళ్ళతో అంతే. ఇప్పుడు ఆ మాటలు తప్పు. నేను చంద్రబాబు నాయుడు గారిని నేరుగా కలిసి, అయ్యా మీరు ఇలా అన్నారు, పిచ్చగా బ్లేడ్ బ్యాచీలు, చెడ్డీ గ్యాంగులు, గంజాయిలు ఇంత పోతున్నాయి, మీరేమో మరి వాళ్ళు లేకుండా చేస్తానన్నారు. తిరుగుతున్నారుగా, విజయవాడలోనే తిరుగుతున్నారుగా కదా. మరి మీ కనబడితే అసలు నేను మీకు నా మొహం చూపించను అన్నావు. మరి అన్ని వైపులా తిరుగుతున్నావుగా, సింగపూర్, దేశ విదేశాల. ఏమిటి సార్ ఇది అడుగుదామని ఉంది, కానీ నాకు అపాయింట్మెంట్ ఇస్తారా? ఎవడు ఇవ్వడు. నిజం మాట్లాడితే ఎవడు ఇచ్చి చేస్తాడు, ఎవడు ఇవ్వడు. కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. సో సిస్టంలో ఇప్పుడు నీట్ పేపర్ గురించి మాట్లాడుతున్నాం. నీట్ పేపర్ గురించి అదేదో ఓ సామెత ఉంది, గిన్నెలో అదేంటి ఆ సామెత ఏంటంటే, అందరూ శుద్ధపూసలే కానీ గిన్నెలో ఉన్న చికెన్ ముక్క మాయమైపోయింది. అట్టా ఉంది. అందరూ మంచివాళ్లే, పేపర్ మాత్రం లీక్ అయింది. అందరూ మంచివాళ్ళు అయితే పేపర్ లీక్ ఎందుకు అవుతుంది? ఎందుకు బయటకు వస్తుంది? 17 మంది విద్యార్థులు చనిపోయేదాకా వెళ్ళింది మ్యాటర్. సో ఈ విషయం ఏంటంటే, సెంట్రల్లో ఏదైతే ఇప్పుడు బండి సంజయ్ గారి అబ్బాయి మీద వచ్చిన ఇష్యూకి ప్రతిపక్షాలు కానీ ఇతర రాష్ట్ర నాయకులు కానీ అందరూ అన్నారు, తక్షణమే పదవి రాజీనామా చేసి మీ కొడుకు మీద యాక్షన్ తీసుకొని న్యాయాన్ని నిలబెట్టండి అని. ఏమైనా జరిగిందా? జరగల. ఎందుకని? ప్రభుత్వం వాళ్ళది కాబట్టి వాళ్ళకి కావాల్సినట్టు ఉంటారు అని ప్రజలంతా అనుకుంటారుగా.
ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు, ఒరే నాయన నిన్ను అట్టే పెట్టర్రా బాబు, జాతీయ బీజేపీ అధ్యక్షుడిగా నిన్ను తొలగిస్తారా నాయన, నువ్వు ముఖ్యమంత్రి కాలేవురా నాయన అని నేను నా ఇంటికి వచ్చినప్పుడు చెప్పా. ఓకే ఓకే. నా ఇంటికి వచ్చినప్పుడు చెప్పా. నా మీద కోపం వచ్చింది, నాతో మాట్లాడలా. వెళ్ళి వేరే ఆ పూజలు, యోని పూజలు, ఆ పూజలు, ఈ పూజలు చేసి ఓ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాడు. 7 లక్షలు ఖర్చు పెట్టాడు. 48 అవర్స్లో జాతీయ బీజేపీ అధ్యక్షుడిగా తీసేశారు. అప్పుడన్నా మీకు ఫోన్ చేయాల్సింది, తీసేశారు. నువ్వు చెప్పింది కరెక్ట్ అని కదా. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నిజాన్ని రిసీవ్ చేసుకోగలగాలి, యాక్సెప్ట్ చేయగలగాలి, నిలబడగలగాలి. అప్పుడు సరిగ్గా మనం మన ఆధీనంలో ఉన్నాము అని అర్థమవుతుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళకి ఒకే న్యాయం మన దగ్గర ఉంటుందా? ఉండట్లేదు కదా. ప్రతి ఒక్క చోట ఒకే విధమైన సిస్టమ్ నడుస్తోందా? నడవట్లేదు. ఏ రకంగా మనం మాట్లాడతాం? ఈయన ఇప్పుడు నన్ను ఈయన జ్యోతిషాలు చెప్తాడా? అసలు నేను జ్యోతిష్యమే చెప్పను. నాకు జ్యోతిష శాస్త్రం అంటే గౌరవం అంతే. ఎందుకని? ఆ జ్యోతిష శాస్త్రం వల్ల ఎంతోమందికి ఉపాధి కలుగుతోంది, ఎంతోమందికి జీవన సదుపాయాలు ఏర్పడుతున్నాయి, ఎంతోమంది వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేస్తున్నారు, పిల్లలు చదివిస్తున్నారు. అటువంటి శాస్త్రాన్ని నేను ఎలా తప్పుపడతాను? నాకు తెలీదు అన్న. నాకు తెలీదు రాసుల పేర్లు, గ్రహాల పేర్లు, నక్షత్రాల పేర్లు, వేటి మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను నాకు తెలుసు కానీ మాట్లాడు. నా దృష్టిలో ఈ సకల చరాచర సృష్టిని మొత్తం సృష్టించింది నా నాన్న అయితే ఈ గ్రహాలు రాసులు ఏంటయ్యా, క్యారమ్ బోర్డులో క్యాయిన్స్ కాక అని అంట. నా వరకు, ఇంకొకడని కాదు. అది మంచిదే, నా వరకు. నేను ఎవరిని అన్నాను. సో ఇప్పుడు రాజకీయాలు తెలిస్తే నిజం చెప్పాలిగా, అబద్ధం చెప్పకూడదు కదా. నేను ఏనాడో చెప్పా, పైలట్ రోహిత్ రెడ్డికి కష్టకాలం ప్రతిపక్షంలో ఉన్నావు, నీ మీద డేగ కన్ను ఉంటుంది చెప్పా, వినలా. ఏమైంది? పైలట్స్ రోహిత్ రెడ్డి, మహేష్ ఇద్దరు కలిసి అవునా దొరికారుగా, భారీ ఎత్తున దొరికారు కదా. కాబట్టి ఇప్పుడు ఫైర్ కూడా చేశారు గురుగారు. ఈ నిజాన్ని తట్టుకునే శక్తి లేనప్పుడు ఎందుకు నా మొహం చూడటం? నేను ఏమన్నా అడిగానా? వస్తారు, నేను చెప్పి చస్తాను, అది వాళ్ళకి నచ్చి చావదు, ఆ తర్వాత నన్ను చచ్చేలా తిట్టుకుంటారు. నేనేం చేస్తా? కానీ జరగకుండా ఉంటుందా? సినిమాల విషయంలోనే రాజకీయ ఇంత ఓపికగా మీరు మాట్లాడితే మిమ్మల్ని మీకే ఇబ్బంది అన్నారు. నేను చెప్పాక ఆశ, వ్యామోహం, కోరిక, ఇష్టం ఇవన్నీ లేని వాడికి దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది? నా నాన్న పాదాల మీద తప్ప. పోతే నా నాన్న దగ్గరికి వెళ్ళి మా అమ్మ ఒడిలో కూర్చుంటా, నాకే. ఇప్పుడు CJP పార్టీ అని ఒకటి స్టార్ట్ అయింది. అది పొలిటికల్ పార్టీ కాకపోయినా కూడా యూత్ అంతా కలిసి ప్రొటెస్ట్ చేస్తున్నారు జంతర్ మంతర్లో. పిల్లల్ని కూడా పోలీసులు అది కొట్టారు. ఈ ఇంపాక్ట్ గవర్నమెంట్ పైన ఏమన్నా ఉంటుందా? ఏమీ ఉండదు. ఏముండదు. రాజకీయ పార్టీ కాదు. అవును. ఇప్పుడు స్టూడెంట్ యూనియన్స్, స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ లీడ్ చేసే యూనియన్స్, వీళ్ళంతా కలిసి ఏర్పడి చేసేటటువంటి విధానంలో అలాంటివి వచ్చినా వాటిని తలపండిన కురువృద్ధులు, రాజకీయ నాయకులు రాణిస్తారా? రానివ్వరు. అది తెలిసిందే. ఉంటే ఉండండి, ఓ పక్కన మేము పిలిచినప్పుడు రండి అంతే, మా మీటింగులకి రండి అంతే. ఇంతకు మించి ఉండదు అక్కడ. ఏముంటుంది? ఇప్పుడు మన ఏపీలో ఓ పార్టీ గ్రీన్ కలర్ ఆయన యాదవ్, ఆయన పేరు గుర్తురావట్లా నాకు. ఓకే. ఏపీ మొత్తం తిరుగుతారు, ఆయనకి సీఎం అవ్వాలని బాగా ఉంది, డబ్బులు కూడా బాగానే ఖర్చు పెడతారు. విపరీతంగా ఖర్చు ఉందా? గడిది గుడ్డు ఏముందాడో ఏమీ లేదు, ఏమి ఉండదు. బీసీలు మొత్తం ఏకం చేయాలని తిరుగుతున్నాడు అనుకుంటున్నాడు. కానీ తన వెనక ఉన్న తన శత్రువుని తను గ్రహించుకోలేకపోతున్నాడు. అవునా? కలిసారు మీరు? నేను కలవలా. ఓకే. చూస్తే తెలిచావుదా ఏంటి? నాకు చూస్తే తెలిచావుదా? మీటింగులు పెట్టి అందరితో మాట్లాడించి అన్నీ చేసి పార్టీ ప్రాభవానికి 10 మందితో ఉపయోగకరమైనటువంటి విధానాలు, ఆలోచనలు చేయడం చాలా మంచిదే. రామచంద్ర యాదవ్ రైట్, కరెక్టే, మంచిదే. నువ్వు ఒక కులానికి సంబంధించినట్టు మాట్లాడుతున్నావు. పార్టీ ఎప్పుడు ఒక కులానిది కాదు, వసుధైక కుటుంబంలాగా అన్ని కులాలతోనూ మమేకం అవ్వాలి, అన్ని కులాలకి దగ్గర కావాలి. అది అసలైన పార్టీ. తెలుగుదేశం ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఇది పేదవాడి పార్టీ అని అన్నారు. అందరూ పేదలు కలిసి మొత్తం, అవునా? పేదవాడి కోసం 2 రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చారు, అవునా? అక్కడి నుంచి ఆ పార్టీ తర్వాత ఏదో
ఇల్లు ఖాళీ చేస్తే అద్దెలకు వచ్చి దిగి మారినట్టుగా అందరూ మారారు. ఎన్నో వచ్చినాయి, తిరిగి మళ్ళీ తాత రూపాన్ని చూడబోతున్నారు తొందరలో. మీరు ఇది చెప్తూ ఉన్నారు, కరెక్ట్గా చెప్తున్నారు కదా. చాలామందికి చెప్పా, చాలా ఛానల్స్లో చెప్పా. నేను చెప్పి చచ్చాక ఇక అందరూ మొదలుపెట్టారు జూనియర్ ఎన్టీఆర్కి సీఎం యోగం, జూనియర్ ఎన్టీఆర్ సీఎం అవుతాడు. అప్పటిదాకా ఎందుకు చెప్పలా? మీ అమ్మ కడుపులు మాట ఎందుకు చెప్పలా? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు పైన ఒక స్వచ్ఛంద సంస్థ వచ్చింది, 100 కోట్లు పెట్టేదో మంచి చేస్తామనేసి. దాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఖండించలేదు. కానీ అవన్నీ ఆ మహానుభావుడు పెట్టిన పథకాలు, ఆ మహానుభావుడు చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం నగిషీలు దిద్ది మరింత సొబగు తీసుకొచ్చి మరింతగా అందరికీ చేరువయ్యే విధంగా ఉండాలి అని ఊరు వాడ అన్నాడు. నగరం వల్ల, టౌన్ వల్ల, పట్టణం వల్ల. ఊరు వాడ అన్నాడు. అంటే ఏంటి? రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేద ప్రజానీకానికి తన తాత చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో తను చేయబోతున్నాడు. ఇది జరిగి తీరుతుంది. మరి రాణిస్తారా చంద్రబాబు నాయుడు గారు? ఎవరైనా రానిచ్చేది? కలలు అంటున్నారు కదా. ఇప్పుడు నందమూరి తారక రామారావు గారికి ఏ స్థితి ఏర్పడింది? వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులతో కొట్టి కర్మ విల్ రిటర్న్ గిఫ్ట్స్. కర్మ మళ్ళీ రిటర్న్ చేస్తుంది. ఏదైనా సరే, ఏదైనా జరగచ్చు. నేను బాలకృష్ణ, నందమూరి బాలకృష్ణ గారి కొడుక్కి నందమూరి బాలకృష్ణ యొక్క సినిమా ప్రాభవంలో 10% ఉండదు అని చెప్పా. ఉందా? లేదు. నిజాన్ని ఒప్పుకోవాలి. ఇవాళ వచ్చిన తండ్రికి ధీటుగా ఒక్క సినిమా ఆడదు. నందమూరి బాలకృష్ణ సినిమా ఆడినంత దాంట్లో 10% తనది ఆడదు, ఆడించుకోవడం తప్ప. అది కూడా వారం కూడా ఆడదు. అది కూడా చెప్తున్నా. లేదు, నందమూరి బాలకృష్ణ చరిష్మా నందమూరి వంశంలో, తన వంశంలో లేనే లేదు. ఆ చరిష్మా ఎవరికీ లేదు. జూనియర్ ఎన్టీఆర్ది పూర్తిగా తాత విధానం, రకరకాల పాత్రలు, రకరకాల విధానాలు, అన్నిట్లోనూ ఒక పేరు సంపాదించుకొని తరువాత తాతకి తగ్గ మనవడు అనిపించుకోవాలన్నదే తన ఆలోచన. అంతే తప్ప నందమూరి వంశంలో నేను కింగ్ అవ్వాలని ఏనాడు అనుకోవాలా. సో నందమూరి వంశంలో నందమూరి తారక రామారావు తర్వాత నందమూరి బాలకృష్ణే, ఎవడు లేడు. నందమూరి మోక్షకిన సినిమాలు హిట్ కావంటారు. అవుతాయా? అని లేదు గురుగారు, మీరు చెప్పింది అదే కదా. ఇప్పుడు మొన్న లెనిన్ సినిమా ఉంది, ఆ విడుదలకు ముందు నన్ను అడిగారు. అడిగితే నేను అన్నా, ఆ సినిమా హీరో తమన్ రా, అఖిల్ కాదు అన్నా. అలా అన్నారా? ఓకే, నిజమే కదా నాన్న. సినిమా రిలీజ్కి ముందే అడిగినప్పుడు ఆ సినిమా హీరో తమన్ రా, అఖిల్ కాదు. తమన్ తర్వాత అఖిల్కి ఓకే అంటారు. ఇది సూపర్ బ్లాక్ బస్టర్ అదేదో అంటారు. అవన్నీ కానే కాదు. పట్టుమని 4 రోజులు కూడా మాల్లో ఉండదురా అన్న. ఉందా? లేదులేండి. కానీ ఆయన జీవితంలో అది పెద్ద హిట్ కదా. అనుకోవాలిగా, అనుకోవాల్సిందే. ఇప్పుడు చాలా క్లియర్ చెప్తున్నా. ఆ సినిమా చూస్తున్నప్పుడు పుష్ప యాస, పుష్ప సీన్లు, పుష్ప ఫైట్లు, పుష్ప లొకేషన్లు ఇవే గుర్తొస్తున్నాయని ఎంతోమంది అన్నారు. ఏ రకంగా తీసుకుంటావు? దానికి పూర్తిగా ఆ సక్సెస్కి కారణం తమన్. అది తమన్ సినిమా, లెనిన్ తమన్ సినిమా. అందుకే లెనిన్ తమన్ 2 కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు మోక్షజ్ఞ సినిమా సెట్ అవుదంటారు. మోక్షజ్ఞ అంటే అంతే, ఎందుకు అవసరమా మనకి? ఓకే, ఇప్పుడు రాజకీయాల్లో మరి లోకేష్ గారికి సీఎం అయ్యే యోగం ఉందా? ఎక్కువ కాలం 1 సంవత్సరం ఉంటారా? ఉంది. యాక్చువల్గా మొన్న May 18 నుంచి స్టార్ట్ అయింది. ఓకే, ఈ తరం అయ్యే లోపల సీఎంగా కూర్చున్నా ఏం ఆశ్చర్యం లేదు. ఉంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూర్చుంటాడా, అందరూ కలిపి ముఖ్యమంత్రిగా కూర్చోబెడతాడా, ఇంకేదైనా జరగచ్చు. కానీ యోగం ఉంది. బట్ 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు లేనే లేదు, ఎప్పటికీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి చూసుకోండి, ఇంకొకళ్ళ సహచర్యంతోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఇది వాస్తవం. సింగిల్గా మాత్రం ఏనాడు కాల. సింగిల్గా వైఎస్ఆర్ అయ్యాడు, నందమూరి తారక రామారావు అయ్యాడు సింగిల్గా, ఎవరి అండా లేకుండా. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అయ్యాడు. ఆ రకంగా మళ్ళీ అవ్వాలంటే పవన్ కళ్యాణే రావాలి. పవన్ కళ్యాణ్ గారికి ఉందంటారా?
అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. చాలా చాలా నమ్మకం కోల్పోయిన వ్యక్తిలా ఉంటారే. తప్పిపోయిన 32,000 మంది శివగాలి ప్రీతి కేసు ఇప్పటివరకు ఏం చేస్తున్నాడు ప్రజలకి? లడ్డు విషయంలో ఉన్న బలంగా సనాతనంగా మారిపోయాడు. లెఫ్ట్ భావజాలం నుంచి రైట్ భావజాలానికి చాలా ఉన్నాయి కదా. యోగం ఉన్నప్పుడు బురదలో ఉన్న వచ్చి కూర్చుంటారు అంతేనంటారా? అంతే. అది తీసుకొచ్చి కూర్చోబెడుతుంది అంతే. తనకి యోగం ఉంది, తనకు మాత్రమే ఉంది. ఎందుకంటే పైన బాగా పెద్ద మోడీ ఉన్నారు, ఇంకేం టెన్షన్. ఓకే, అంతే. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటారు? నవంబర్ 9 నుంచి ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఈ నవంబర్. ఎస్. ఓకే. తిరిగి ప్రజల్లోకి వెళ్ళటం, ప్రజలతో మమేకమవ్వటం, తనకి సంబంధించిన విధానాలు ఏవైతే ఉన్నాయో ప్రజల ముందుకు తీసుకెళ్ళటం, ఇవన్నీ జరిగి తీరుతాయి. నవంబర్ 9 నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీస్ యంత్రాంగానికి నిద్ర ఉండదు. నిద్ర ఉండదు. ఎందుకంటే ఒక సీఎం వెళితే ఉండాల్సిన విధానం సీఎంకి లేదు, ప్రతిపక్ష నాయకుడికి ఉంది. ప్రతిపక్ష నాయకుడికి ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే జగన్కి ఉండాల్సినటువంటి భారీ భద్రత ఏదైతే ఉందో అది తొలగించారు. అవును. రేపటి రోజున ఇబ్బంది వస్తే ఎవరికి తలకాయ నొప్పి? పోలీస్ డిపార్ట్మెంట్కి, ప్రభుత్వానికి కాదు. అవును, ఆల్రెడీ లెటర్ రాశారు కేంద్ర ప్రభుత్వానికి కూడా, సెక్యూరిటీ సరిగా ఉండలేదని లెటర్ కూడా రాశారు. సీరియస్లీ. సో ఇవి మనం బేరీలు వేసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు. తెలుగు రాష్ట్రాలు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ హింసలు, హింసాత్మక సంఘటనలు, ఏ విద్రోహకర చర్యలు ఇవన్నీ జరగడానికి వీల్లేదు. జరిగితే నేను తోలు తీసేస్తా, తొక్కి నారదీస్తా, తీసుకెళ్ళి జైల్లో పడేస్తా అన్నారు. మరి వారి నాయకులే దారుణాతి దారుణమైన విధానంగా ప్రవర్తించారు కదా. మరి అది తప్పు కదా. మరి ఆయన పిలిచి అడగాలి కదా, వాళ్ళని తీసుకెళ్ళి లోపల వేయాలి కదా. అంటే మీ పార్టీ కార్యకర్తలు, మీ పార్టీ వాళ్ళు, ప్రజలు మాత్రమే మీ వాళ్ళ? ప్రతిపక్షాల వాళ్ళు మీ ప్రజలు కాదా? ప్రతిపక్షాల వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఉండట్లేదా? ప్రతిపక్షాల వాళ్ళకి మనుషుల్లా కనబడట్లేదా? రెచ్చగొట్టే విధానం చేస్తే దానికి శిక్ష వేయండి, తప్పు చేస్తే శిక్ష వేయండి. మీ నాయకులు, మీ కార్యకర్తలు మీదబడి అదేంటి నరికేస్తా, కోసేస్తాను అని అంటున్నారు కదా. మరి రేపు మీ కర్మకాలి ప్రతిపక్షం వాళ్ళు పాలకపక్షంలోకి వస్తే సేమ్ రిపీట్ అవుతుంది కదా. ఏమో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పుడు చెప్తే ఎవరు మిగులుతారో ఎవరు మిగలరో చెప్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే విజయవాడలో ఒక వ్యక్తి లాకప్ డెత్ అయితే పోలీసులు బూడిద కూడా వాళ్ళ తల్లికి ఇవ్వలేని పరిస్థితి. అలాగే గంగమ్మ అనే వ్యక్తిని కూడా బయటికి ఎప్పుడు వచ్చింది? సాయి కృష్ణ అనబడేటటువంటి వ్యక్తి యొక్క మర్డర్ మిస్టరీ ఎప్పుడు ఇంతగా ప్రబలిపోయి ఇంతగా రాష్ట్రంలో అన్ని వైపులా వచ్చింది? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చాక, సాయి కృష్ణ ఇంటికి వచ్చి కూర్చొని జరిగింది తెలుసుకొని ప్రెస్ ముందుకొచ్చి తను ప్రశ్నల వర్షం కురిపించాక అప్పుడు వచ్చింది బయటికి. అప్పుడు వీళ్ళని సీఎం పిలిపించుకున్నారు. అప్పటిదాకా ఎందుకు పిలవలా? హోంమంత్రి ఏం చేస్తున్నారు సార్? నాకు అర్థం కావట్లేదు. ఊరుకోవాయా పాపమ్మ, అనితమ్మ పిచ్చి తల్లి ఏం చేస్తుందయ్యా? అసలు మంత్రుల చేతిలో కానీ అధికారుల చేతిలో కానీ ఫుల్ పవర్స్ ఉన్నాయా? మరి ఎవరి చేతిలో ఉన్నట్టు? పెద్ద ఆయన చేతిలోనే ఉంటాయి. ఓహో, అంతే. అనితమ్మ గారు ఓన్లీ ఇక్కడ ఒక మాట చెప్తా, వారు పైనుంచి వచ్చిన ఆర్డర్ని పాస్ చేస్తారు అంతే. ఇంకొకటి ఉండదు. ఇప్పుడు మా అనితమ్మ తలుచుకుంటే ఫుల్ పవర్స్ ఇమ్మను, పోలీస్ బాస్కి ఫుల్ పవర్స్ ఇమ్మను, అప్పుడు కరెక్ట్గా తెలుస్తాయి. ఇప్పుడు ఐఏఎస్లకి ఐపీఎస్లకి చేతులు కట్టేస్తారు. వాళ్ళకి ఫుల్ పవర్స్ ఉన్నా పైనుంచి ఆర్డర్స్ వచ్చేదాకా వాళ్ళు ఏం చేయలేరు. ఒక మాజీ సీఎం వచ్చి సాయికృష్ణ విషయాన్ని మాట్లాడిన తర్వాత అప్పుడు పోలీస్ యంత్రాంగం కదిలి అప్పుడు సీఐని అరెస్ట్ చేసి అప్పుడు ఆ ఫ్యామిలీని పిలిపించుకొని చంద్రబాబు నాయుడు గారు కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. ఎంతవరకు కరెక్ట్? తప్పు కదా గురుగారు ఇది. సో దీన్ని ఇప్పటిదాకా కూడా తెలియదు. అవును. మళ్ళీ ఆ సాయికృష్ణ కుటుంబంలోని వ్యక్తులంతా కూడా మీ కూటమి పార్టీలోని మనుషులే, మీ కూటమి పార్టీ జెండాలు మోసిన వాళ్ళే, మీ కూటమి పార్టీలోని వ్యక్తులకి అండగా నిలబడిన వాళ్ళే. వాళ్ళ మొహానే దిక్కులేదు. అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక కాపుని అరెస్ట్ చేసి చంపేస్తే దీన్ని రాజకీయం చేస్తున్నారంటున్నారు. ఆ మాట ఒక సీఎం హోదాలో ఉండి మాట్లాడొచ్చా? కాపుని మాలను మాల, రెడ్డిని డైవర్ట్ ద అట్మాస్ఫియర్. రాజకీయంలో రాష్ట్ర ప్రభుత్వం వారు ఎప్పుడైనా సరే జాబ్ క్యాలెండర్ గురించి ఎన్నికలు అయిపోయి ప్రభుత్వంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము ప్రతి జనవరిలో.
చేస్తామని చెప్పారు. అయిందా ఇప్పటిదాకా? కాలేదే. ఎందుకని? ఏంది మరి లోకేష్ గారిని అడగాలి, చొక్కాలు పట్టుకుని నిలబెట్టేయాల్సి వస్తుంది. ఇస్తారా నాకు అపాయింట్మెంట్? మీకు వాళ్ళు అడిగే వాళ్ళకి ఎవరికి ఇవ్వరు ఆయన. కదా. కాబట్టి ఎన్నో జరగట్ల. ఈ రోజుకి నా యొక్క విన్నపం ఒకటే, ప్రతి నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నియోజకవర్గానికి ఫండ్స్ వస్తాయిగా. ఏ ఆఫీస్లో ఉన్న డిస్ప్లే ఉందా? లేదుగా. ఈ రోజు వరకు ప్రజలకి తెలుసా అసలు ఒక శాసనసభ్యుడికి ఎంత నిధులు వస్తాయి, ఆ నిధుల్లో ఏ ఏ రంగానికి ఎంత ఖర్చు పెడతారు, చివరికి ఎంత మిగులుతుంది, మిగిలిన సొమ్ముని ఏం చేస్తారు, దాన్ని ఏ అభివృద్ధి పనులకి ఉపయోగిస్తారు, ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? ఎందుకు లేదు అది? ఎందుకు లేదు? ప్రజలు అడిగారనుకో, దొబ్బి తీసుకున్నావా ఓటేయడానికి నువ్వు డబ్బులు అంటారు, అంతే కదా. సో అడిగే దమ్ము ధైర్యం ప్రజలకి లేదు. డబ్బులు తీసుకున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడిగే ధైర్యం లేదు. కాబట్టి వీళ్ళు పెట్టరు కాబట్టి లెక్కలు తెలియవు కాబట్టి అడిగే అర్హత ఎవరికి లేదు. ఇది కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. అంతే. ఇప్పుడు గురుగారు మీరు చెప్పింది నాకు అంటే ప్రజలు అడగరంటే నిజంగానే అమరావతికి లక్షల కోట్లు పెడతామంటే అది ఎప్పటికి కంప్లీట్ అవుతుంది, ఎన్ని లక్షల కోట్లు అవుతుంది, ఆ భారం మా మీద పడుతుంది కదని ఒక్కళ్ళు కూడా అడగట్లేదు కదా. అంటే పాలకపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం వాళ్ళు అడుగుతారు, ప్రతిపక్షం వాళ్ళు అడిగినప్పుడు పాలకపక్షం వాళ్ళు వాళ్ళ మీద ఒక తగు చర్యలు తీసుకుంటారు, చట్టపరమైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటారు. ఉన్నదాన్ని ఎందుకు వినియోగించుకోకూడదు అనే ఆలోచన ఎందుకు రాదు? ఇవాళ అమరావతిలో ఉన్నటువంటి బురద కానీ నీళ్లు కానీ వాటిని కానీ శుభ్రం చేయాలంటే కొన్ని కోట్లు కావాలి. అవును, ఆల్రెడీ పెడుతున్నారు కదా, కొన్ని కోట్లు కావాలి. మొక్కలు కొడడానికి ప్రతి మంత్ కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు మొక్కలు. మరి ఎందుకు ఇది? దేనికి? అమరావతి ఉండాలి. ఇప్పుడు నాకు ఇంకొక మాట, అమరావతి లోక్సభలో బిల్లు పాస్ కాకముందే గూగుల్ మ్యాప్లో విజయవాడ క్యాపిటల్ అంటే అమరావతి అని వస్తుంది. ఆ బిల్లు ఎవరు పాస్ చేశారు? ఎవరు? అది సర్చ్ ఇంజిన్ నుంచి జనరేట్ అయిపోయింది ప్రజల్లో. వెరీ క్లియర్ అందరికీ ఆనాడే చెప్పేశారు ఇదే అమరావతి, ఇదే రాజధాని అని. ఓకే ఫైన్. ఏ రకంగా ఉంది? ఎయిర్పోర్ట్లు ఉన్నాయా? ఇప్పుడు మీరు 2019కి ముందేగా నిర్ణయించారు. 2019కి ముందే మీరు అన్ని నిర్ణయాలు తీసుకున్నారు, మోడీ గారిని తీసుకొచ్చి అన్నీ చేయించారుగా. మరి అప్పుడు ఉన్నప్పుడు మీరు కనుక చేస్తే 2019లో ఈయన ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చారు? ఆస్కింగ్. కరెక్టే మీరు చెప్పింది. 2019కి ముందు మీరు అన్నీ మంచి పనులే చేశారు, అన్నీ మీరే ఇచ్చారు. ఇస్తే 2019లో ఈయన ఎందుకు వచ్చాడు కదా. అంత చేసిన వాళ్ళు 2023లో మీరందరూ కలిస్తే తప్ప ఆ మనిషిని ఓడించలేకపోయారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం జరుగుతోంది? ఇప్పుడు మీరు వచ్చి 3 ఏళ్ళు అవుతోంది దగ్గర. ఏమవుతోంది? ఏమీ కాలేదు. కాదు, 50,000 కోట్ల రూపాయలు చెప్తున్నా. కాదు, ఖచ్చితంగా చెప్తున్నా. నా వీపు వెనక ఉన్న గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొండాపూర్, ఇవన్నీ ఆ రకమైన రూపం రావడానికి 25 ఏళ్ళు పడి చచ్చింది. అవును, కళ్ళ ముందు 25 ఏళ్ళు పట్టి చచ్చింది. ఏది అన్నీ ఉన్నా కూడా రోడ్డు అది సాధ్యమా? కాదు, హైలీ ఇంపాసిబుల్. కాబట్టి వాస్తవాన్ని దగ్గరగా చూడాలి, వాస్తవికతలో బతకాలి. మరి మావిగన్నని జగన్మోహన్ రెడ్డి ఒక ప్రపోజల్ ఇప్పుడు ఆల్రెడీ ఒకవేళ రేపు జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే మన ప్రాపర్టీస్ వాల్యూ ఎక్కడికో పోతాయి. కాబట్టి ఇప్పుడే మనం చక్కగా జాగ్రత్తగా తక్కువలో ఉన్నవన్నీ అందుబాటులో తెచ్చుకుందామని. భూమి రేట్లు పెరిగినాయి, హౌస్ రేట్లు పెరిగినాయి. అరే దీనిపదగా ఇంటి అద్దె కూడా పెరుగుతోంది కదా, బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి. మచిలీపట్నం, విజయవాడ, మంగళగిరి, తెనాలి, గుంటూరు అన్నీ పెరుగుతున్నాయి. ఇప్పుడు అక్కడ ప్రతి చోట ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఏషియాలోనే పెద్ద రైల్వే స్టేషన్ ఉంది, పెద్ద బస్ స్టాండ్ ఉంది, నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, అన్ని రకాల వసతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి రేపు ఇదే మనకి అయితే ఎవడో అన్నాడు మావిగన్ అయితే ఆ గన్నుతో ఆయనే పేల్చుకోవాలి అన్నాడు. ఆ గన్నుతో ఆయన పేల్చుకుంటాడో ఇంకోళ్ళని పేలుస్తాడో తర్వాత తెలుస్తుంది, తొందర ఎందుకు? కాబట్టి ఇప్పుడు 2019లో అలా ఉంటే 2023లో ఇలా ఎందుకు ఉంది అంటే ఏమో. నేను ఇక్కడే ఉంటా, ల్యాప్టాప్ ఎదురుగుండా ఉంటుంది, నేనేమి టైప్ చేయను, కానీ అక్కడ టైపింగ్ అవుతూ ఉంటుంది కదా. ఈ సైబర్ నేరాల్లో మన అకౌంట్లో ఉన్న సొమ్ము ఎవడో కొట్టేసినట్టు అలా ఈవీఎంలో ఎందుకు ఓట్లు పడి ఉండకూడదు? పడుతున్నాయి. ఈవీఎంలో అది బయటకు వచ్చింది. ఎందుకు పడి ఉండకూడదు? ఓకే, రైట్. ఆస్కింగ్ వెరీ క్లియర్లీ.
సో ఈ విషయంలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మొదటిసారి ల్యాండ్ పుల్లింగ్ చేసిన రైతులకి ఏ రైతుకి నువ్వేమిచ్చావో ఈ రోజు వరకు ప్రజలకి తెలియదు. ఉందా ఎక్కడన్నా? లేదు. సెకండ్ పుల్లింగ్ మొదలు పెడుతున్నాం అన్నారు. ఎక్కడికి పోతుంది ల్యాండ్ అంతా? ఎవరికి ఉపయోగపడుతోంది? నాకు ఒక బాధ ఏంటంటే, లోక్సభలో ఒక మహిళా నాయకురాలు అమరావతిని పట్టుకొని కొంచెం తప్పుగా మాట్లాడినప్పుడు ఆంధ్ర రాష్ట్ర సీఎం రెస్పాండ్ కాకపోవడం సిగ్గుచేటు. అది ఒక మహిళా ఎంపీ సమైక్యాంధ్ర అని సంథింగ్ ఏదో అమరావతి ఏదో సంథింగ్ మాటలు వచ్చినాయి, అవి నాకు అంటాం కూడా ఇష్టం ఉండదు. రేణుకా చౌదరి అప్పుడు వెంటనే వీళ్ళు ఎందుకు ఖండించలేదు? కమరావతి అమరావతి అనింది ఆవిడ కదా, ఎందుకు ఖండించలేదు వీళ్ళు? అంటే అమరావతిలో వాళ్ళే ఉంటారని ఇండైరెక్ట్గా చెప్తుంది ఆవిడకి తెలుసు కాబట్టి చెప్తుందండి. ఇండైరెక్ట్గా చెప్తుంది ఆవిడ. నిజంగా అంటే నువ్వు కాముగా ఉన్నావంటే అది నిజమని అనుకోవాలిగా ప్రజలు. సో ఇలాంటి మిస్కమ్యూనికేషన్స్ ప్రజలు మిమ్మల్ని పీఠం నుంచి కదిలిస్తాయి. ఆలోచించుకోవాలి. అంత తేలిక కాదు. ప్రతి విషయాన్ని ఇవాళ అరే బొడ్డోడని బుడ్డోడు కూడా ఫోన్లో ఆపరేట్ చేయడం తెలుసుకున్నాడు. వాడు చెప్తున్నాడు ఏదో వస్తుందని, వాడు చెప్తున్నాడు. కరెక్టే మీరు చెప్పింది. కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో టెక్నాలజీ ఇంకా డెవలప్ అవుతుంది. ఇందాక చెప్పితావాలా, నేను వెళ్ళి సకల గౌరవ సత్కార మర్యాదలు అన్నీ అందుకొని నేను వచ్చి చస్తే ఏఐ అని చెప్పి ఒకడు అని తెచ్చాడు. ఇప్పుడు నేనేం చేయాలి? వాడు నాకు ఇచ్చిన గిఫ్ట్ డాక్యుమెంట్ అని చూపించాలా? తడిగి ఆ గండపెండరం చూపించాలా? లేకపోతే పట్టు ఎందుకు వచ్చిన గోల? ఇప్పుడు నాకేం అవసరం నాన్న? నారసింహుడి మీద ప్రాణం, మా అమ్మ మీద ప్రాణం ఉంటుంది, కానీ నరేంద్ర మోడీ మీద నాకు ఉంటుందా? మంచి నాయకుడు, హైందవానికి నిజమైన వెన్నుపూస, భారతావనికి సరైన అర్జునుడు. తప్పకుండా ఐ అప్రిషియేట్. వై? బికాజ్ హిందుత్వానికి బలాన్ని చేకూర్చాడు, మానవత్వాన్ని ప్రేమించాడు. ఈ హిందుత్వాన్ని బలాన్ని చేకూర్చడం వల్ల వేరే వాళ్ళని కూడా తోలనాడే వాళ్ళ వ్యక్తులు పెరిగిపోయారు కదా. ఖచ్చితంగా. ఇప్పుడు నేను చెప్తున్నా, చాలామంది ఆ మధ్య రాధా మనోహర్ దాస్ అని మంచి హ్యూమరిస్టు, అబ్బో అసలు చాలా చక్కగా మాట్లాడతాడు, పాడతాడు, ఆడతాడు, అబ్బో బ్రహ్మాండంగా ఉంటాయి. నేను ఈ మన క్రైస్తవ సోదరులను పట్టుకొని గొర్రెబిడ్డలని అన్నారు కదా, మీ ముఖంగానే అడుగుతున్నా, నువ్వు ఎవరినైతే అంటున్నావో పవన్ కళ్యాణ్ సతీమణిని అనే దమ్ము ధైర్యం ఉందా నీకు? అనగలవా? నువ్వు నిజంగా అనగలిగితే పబ్లిక్గా చూస్తా. కరెక్ట్. లేదా సాటి మనుషుల్ని గౌరవించు, తప్పులేదు కదా. మనల్ని తప్పు పట్టిన వాళ్ళకి తెలియపరచు, వాళ్ళకి అర్థం చూపు, లేదా పక్కకి రా. ఇప్పుడు నువ్వు చెప్పనంత మాత్రాన కాలం ఆగిపోయిందా? నువ్వు అన్నంత మాత్రాన వాళ్ళ అనే బతుకుతారా? కాదు కదా. నరేంద్ర మోడీ గారు లాంటి మహానుభావుడే క్రిస్మస్ రోజు నాడు వెళ్ళి వాళ్ళ యొక్క మాలని ధరించి ఆ సిలువని పట్టుకొని ఆ తీర్థాన్ని తీసుకొని ఆ పోపులతో, ఫాదర్లతో, ప్రీస్టులతో ఎంతో మమేకమై ఆనందంగా పండగ జరిపారు. నీకేమ్మాయి రోగం? ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీకేమ్మాయి రోగం? తప్పు కదా. లేదు, నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, మా కళ్యాణ్ బాబు సతీమణిని ఒక్కసారి అనుచూడు, నరసింహుడు బయటకు వస్తాడు. అనగలవా నువ్వు? అనలేవు. అలాంటప్పుడు ఎందుకు మనలో మనకే ఈ గొడవలు ఎందుకు అని నేనంట. ఇప్పుడు కింద సెక్యులర్ కుక్క వీడు అంటారు నన్ను. పోనీలే, విశ్వాసం కలిగినది దత్తాత్రేయుడి పాదాల దగ్గర వేదాలకి అతీతంగా ఉంచినటువంటి సునక భైరవాలని పోల్చాడు అని ఆనందపడతా, అంతే తప్ప నేను కోపం తెచ్చుకోను. కాబట్టి మనలో మనకే గొడవలు పెడుతున్నారు చాలామంది గొడవలు పెడుతున్నారు. ఇది గ్రహించాలి మనం. మైకుల ముందు కూర్చొని మాట్లాడేవాళ్ళు దేవాలయాలని తొలగిస్తున్నప్పుడు, దేవాలయాల్లో చెత్త పనులు చేస్తున్నప్పుడు మీరు ఎందుకు ఖండించట్లేదు? మనలో మనకే గొడవలు అవతల వాళ్ళకి చులకనా భావం తెప్పిస్తున్నాయి. ఏ గొడవ లేదు, ఏ కొట్లాట లేదు, ఏ రకమైన ఇది లేదు. అయినా నాకు వేరే వాళ్ళకి గొడవ ఉందని పెట్టి తెస్తారు కొంతమంది. అదేమో సునకానందం నాకు అర్థం కాదు. నేను నిజంగా చెప్తున్నా. ఇక్కడ విషయం ఏంటంటే, నరేంద్ర మోడీ గారు భారతావనిలో ఒక కీలకమైన మార్పు తీసుకొచ్చి
అయోధ్య నిర్మాణం గావించి అన్ని వైపులా మన హైందవాన్ని, మన ఆధ్యాత్మిక సౌరభాన్ని, మన దైవత్వాన్ని ఆనాడు ఆదిశంకరాచార్యులు ఏ రకంగా చేశారో ఈరోజు నరేంద్ర మోడీ గారు చేశారు. వీ మస్ట్ అప్రిషియేట్ దట్. చేయొచ్చు, తప్పలేదు గురు. వీ మస్ట్ అప్రిషియేట్ దట్, అనుమానమే లేదు. కానీ మనలో ఈ కులమతాల రచ్చ మాత్రం కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం వాడుతున్నారు. వాళ్ళకి మాత్రం నా విన్నపం ఏమిటంటే, మీకు కుదిరితే ఓకే, కుదరలేదు పక్కకి వెళ్ళిపోండి. అనవసరంగా ఇంకొక మతాన్ని, కులాన్ని, మనుషుల్ని కించపరుస్తూ మాట్లాడకండి, అంతే. సూపర్, చాలా బాగా చెప్పారు గురుగారు. మళ్ళీ మేము ఇంకోసారి, మొన్న మీరు వస్తే నేను రిసీవ్ చేసుకోలేకపోయాను, సారీ. ఇట్స్ ఓకే. అలా కాదు, ఆ అరగంట ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టాడు, ఎక్కడన్నా నాకు ఏదైనా ఇబ్బంది ఉందేమో, ఎక్కడన్నా ఏదైనా ప్రాబ్లం ఉందేమో, అందుకే నా నాన్న ఇక్కడ చెట్టు కింద కూర్చోబెట్టాడేమో కారులో అని అనుకున్నానే తప్ప కోపం ఎందుకు. ఓకే, సో సారీ, అంటే నేను కొద్దిగా పర్లేదు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. ఎంత క్లియర్గా అండ్ మీరు చెప్పిన మాటలు ఎలా నాకు కూడా చాలా మిరాకిల్ లాగా, మిస్ప్రైజ్ లాగా అనిపిస్తాయి. ఎలా అవుతున్నాయి, ఒకటి కాదు, రెండు కాదు. మీ పరిచయం నాకు 1.5 year నుంచో 1 year నుంచో ఉంది. ఎన్ని సంఘటనల దగ్గర నుంచి చూసారో మీరు చెప్పినవి జరిగినాయి. దృఢ సంకల్పంతో ఆ నారసింహ స్వామి అనుగ్రహంతోనే గురువుగారు అంత స్పష్టంగా చెప్తారు. 100% డ్యామ్ షూర్గా ఆయన చెప్పింది జరుగుతుంది. చెప్పడం వల్ల మొహమాటం లేదు, తీసుకోపోయినా మీ ఇష్టం. ఇదే ఆయన ఫార్ములా. అందుకే విజయ్ గారు లాంటి వాళ్ళు కాదు, చాలామంది, డికే శివకుమార్ గారు, సతీశన్, ఇప్పుడు తమిళనాడు, కేరళ, కర్ణాటక మొత్తం అందరు సార్ ఫ్యాన్సే ఉన్నారు. మీలో కూడా నిజంగా వాస్తవం తెలుసుకోవాలంటే మాత్రం గురుగారిని కన్సల్ట్ అవ్వండి. గాలి గబ్బులు కావాలంటే ఎవరినైనా కన్సల్ట్ అవ్వండి అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. శుభం భూయాత్. లక్ష్మీ నారసింహ.